రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా చైర్మన్ గా రాజనగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి రుడా చైర్మన్ ఛాంబర్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ ఊరేగింపు చేపట్టి అభినందన సభ నిర్వహించారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు హాజరై అభినందనలు తెలిపారు. అభివృద్దితో పాటు గత 5 ఏళ్లలో రుడా అక్రమాలపై దృష్టి పెడతామన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నా ప్రతి అడుగులోనూ దిశానిర్దేశం చేస్తూ వెంటనే ఉన్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఈ బాధ్యతల స్వీకరించడం అనేది జరుగుతుంది. అదే ప్రాంతంలో ముఖ్యంగా రాజమండ్రి పట్టణం కానివ్వండి, పరిసరాల్లో ఉన్నటువంటి దాదాపు 10 నియోజకవర్గాలకు సంబంధించిన గ్రామాలన్నీ కూడా రుడా పరిధిలోకి వస్తున్నాయి. రానున్న 40-50 సంవత్సరాలు ఈ గ్రామాలు కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్ కానివ్వండి, ఉన్నటువంటి మౌలిక అవసరాలన్నీ కూడా వాటిని పరిశీలించి ఒక సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకి అంటే అభివృద్ధి పదంలో తీసుకెళ్లే బాధ్యత ఇవాళ రుడాది. అటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతలు నాకు అప్పచెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ స్థానిక ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి, అలాగే ఈ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ, అలాగే మా తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జీలు, జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, బీజేపీ పార్టీ ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. వీరందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ రానున్న రోజుల్లో రాజమహేంద్రవరం ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను.